నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన జర్నీ తెలంగాణలో రీసెంట్గా చాలా ఫేమస్ అయిన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి. హైదరాబాద్ నుండి షార్ట్ డ్రైవ్లో రీచ్ అయ్యే ఈ టెంపుల్ తిరుమల వైబ్స్ని గుర్తు చేస్తుంటాయి. ఈ వీడియోలో టెంపుల్ బ్యూటీ, ఆర్కిటెక్చర్, దర్శనం ఎక్స్పీరియన్స్ అండ్ హిడెన్ అట్రాక్షన్స్ అన్నీ మీకు చూపిస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వావ్, ఎంట్రన్స్ నుంచే చూస్తుంటే టెంపుల్ గ్రాండియర్ క్లియర్గా కనిపిస్తుంది. టెంపుల్ కంప్లీట్గా ట్రెడిషనల్ సౌత్ ఇండియన్ ఆర్కిటెక్చర్ స్టైల్లో డిజైన్ చేశారు. ఈ రాజగోపురమ్స్, కర్వింగ్స్ అండ్ హిల్ మీద ఉన్న ఈ లొకేషన్ చాలా పీస్ఫుల్ ఫీలింగ్ ఇస్తుంది. మార్నింగ్ అయినా ఈవినింగ్ లైట్స్లో అయినా టెంపుల్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఫోటోగ్రాఫర్కి కూడా సూపర్ ప్లేస్. టెంపుల్ స్టార్టింగ్ రీచ్ అవగానే స్వామివారి పాదాలు ఉంటాయి. ఇది దర్శించుకున్న తర్వాత నేను ఈ వీడియోలో చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ టెంపుల్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ చాలా డీటెయిల్గా చూపిస్తాను. సో నెక్స్ట్ టైం మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ ప్లేసెస్ చూడండి. ఎందుకంటే చాలామంది చూపిస్తారు కానీ అన్ని కార్నర్స్ కవర్ చేయరు. స్టెప్స్ ఎక్కుతుంటే స్వామివారి అవతారాలు ఉంటాయి. ఇది కూర్మ అవతారం, ఇది వరహ అవతారం. టెంపుల్ రీచ్ అవ్వడానికి 108 స్టెప్స్ ఉంటాయి. సో ఆ స్టెప్స్ మధ్యలోనే ఈ అవతారాలు నిర్మిస్తారు. ఇది నరసింహ అవతారం, ఇది వామన అవతారం, ఇది పరశురామ అవతారం, మరియు ఇది రామావతారం, అండ్ ఇది బలరామ అవతారం, మరియు ఇది కృష్ణ అవతారం, అండ్ ఫైనల్గా కల్కి అవతారం. ప్రతి స్టెప్ క్లైమ్ చేసి వస్తున్నాగా ఒక పాజిటివ్ ఎనర్జీ ఫీల్ అయ్యింది. ఎందుకంటే డివోషనల్ అట్మాస్ఫియర్ ఈ జర్నీని ఇంకా స్పెషల్ చేశాయి. స్లోగా వెళ్తే నేచర్ని ఎంజాయ్ చేస్తూ పీస్ఫుల్గా రీచ్ అవ్వచ్చు. అలా అవతారాలు దర్శనం చేసుకున్న తర్వాత మనం ఇంకా మెయిన్ ఎంట్రన్స్ రీచ్ అయిపోతాం. ఆలయ గర్భగుడిలోకి మొబైల్ అలౌ లేదు. పక్కనే మొబైల్ కౌంటర్ ఉంటుంది. ఈచ్ మొబైల్కి 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు, ఖచ్చితంగా పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ మీకు ఆలయం చుట్టూ ఉన్న ప్రదేశాలు అండ్ తప్పనిసరిగా మిస్ అవ్వకుండా చూడవలసినవి అన్నీ మీకు ఈ వీడియోలో కవర్ చేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలాగొచ్చిన తర్వాత ఆలయం పక్కనే ఇలా రథం ఉంటుంది. ఇది ఖచ్చితంగా చూడండి, చాలా బాగుంటుంది. అలా లెఫ్ట్లో ఇది శ్రీవారి కళ్యాణ మండపం టైప్ అండి. ఎగ్జాక్ట్గా ఏంటో నాకు తెలియదు. ఈ పక్కనే శ్రీ వెంకటేశ్వర స్వామిది ఐడల్ ఉంటుంది. చాలా అందంగా ఉంటుంది. ఇది కూడా ఖచ్చితంగా దర్శించుకోండి. అండ్ నైట్ టైం రావడానికి ట్రై చేయండి. నైట్ టైం అయితే ఈ ఆలయం ఇంకా కనుల విందుగా ఉంటుంది. సో ఇది తిరుపతిలో ఎలా ఉందో అలాగే అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయడానికి ట్రై చేశారు. అండ్ ఇక్కడ అన్నప్రసాదం కూడా ఉంది. అది కూడా మీకు చూపిస్తాను, పదండి. ఆ వెంకటేశ్వర స్వామి ఐడియల్ ఆపోజిట్లోనే ఎక్కడికక్కడ నోటీస్ బోర్డ్ ఇండికేషన్స్ ఉంటాయి. సో అలాగే ఇంకా ఇలా డౌన్ వెళ్ళిపోతే మనకి అన్నప్రసాదన ప్లేస్ వస్తుంది. అది కూడా మీకు డీటెయిల్డ్గా చూపిస్తాను. కొంచెం అలా డౌన్కి వాక్ చేసి వెళ్ళిన తర్వాత మనకి రైట్ తిరిగిన వెంటనే స్వర్ణగిరి అన్నప్రసాదం అని చెప్పి ఒక బోర్డు కనిపిస్తుంది. కొంచెం దూరం జస్ట్ ఒక 200-300 మీటర్స్ వెళ్ళిన వెంటనే మనకి డైనింగ్ హాల్ కనిపిస్తుంది. డైనింగ్ హాల్లో లెఫ్ట్ తిరిగిన వెంటనే అక్కడే అన్నప్రసాదన జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు మీరు వీడియోలో క్లియర్గా చూడొచ్చు. అన్నప్రసాదం తర్వాత మళ్ళీ రివర్స్ వస్తుంటే అదే ఆ మండపం అని చెప్పాను కదా, మండపం 4 సైడ్స్ కూడా చాలా బాగుంటుందండి. ఈచ్ సైడ్ డిఫరెంట్గా ఉంటుంది. నేను 2 సైడ్స్ కవర్ చేశాను. థర్డ్ సైడ్ మీకు వీడియో ఎండింగ్లో చూపిస్తాను. 4th సైడ్ కవర్ చేయలేకపోయాను. సో అలాగే ఇంకా నేను దర్శనం చేసుకుని బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుందండి. చాలా పెద్ద విగ్రహం. అది కూడా ఖచ్చితంగా దర్శించుకోండి.
అలా ఆంజనేయ స్వామి విగ్రహం దర్శించుకున్న తర్వాత స్వర్ణగిరిలో ఖచ్చితంగా ఇంకొకటి చూడాల్సింది ఏంటంటే, ఇది చాలామంది చూపించలేదు. స్వర్ణగిరి రైట్ సైడ్కి టెంపుల్ రైట్ సైడ్కి వచ్చేసిన తర్వాత అక్కడ గరుడ ఇంకా స్వామివారి నామాలు ఇంకా శంకుచక్రాలు ఉంటాయి. ఈ వ్యూ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ పక్కనే ఇలా గోవులు, ఆవు, మళ్ళీ ఏనుగు చిన్న ఏనుగు అవన్నీ కూడా చూపిస్తారు. అవన్నీ ఐడిల్స్ చేసిందే. అండ్ ఇక్కడి నుంచి టెంపుల్ మీద ఉన్న శంకుచక్రాలు ఇంకా ఆ గరుడ స్వామిని కూడా ఇక్కడి నుంచి క్లియర్గా దర్శించుకోవచ్చు. ఇక్కడి నుంచి వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇవన్నీ ఏ వీడియోలోని ఎవరు కవర్ చేయలేదండి, నేనే మీకు చూపిస్తున్నాను. సో ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. అలా దర్శించుకున్న తర్వాత స్వర్ణగిరిలో ఇంకో ఫేమస్ ఏంటంటే ఆ పద్మనాభ స్వామిది ఐడిల్ ఉంటుంది. అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. ఆ హనుమాన్ స్టాచ్యూ నుంచి రైట్ తిరిగిన వెంటనే కొంచెం డౌన్కి వచ్చిన వెంటనే ఇక్కడ మళ్ళీ స్వామివారు శంకుచక్రాలు అండ్ ఇక్కడ జ్యోతి అంటించాలంటే ఇక్కడ అంటిస్తారండి భక్తులందరూ. సో ఆ జ్యోతి ఆపోజిట్లోనే మనకి అనంత పద్మనాభ స్వామి ఐడిల్ ఉంటుంది. సో ఇది చాలా ఫేమస్ అన్నమాట. సో ఇలాగా ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్ నుంచి కూడా చూడడానికి ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ నుంచి మాత్రం చూస్తుంటే ఆ స్వామివారిని 2 కళ్ళు కూడా చాలవు. ప్రస్తుతానికి ఆలయ స్టాఫ్ క్లీన్ చేస్తున్నారు. సో నేను చాలాసేపు వెయిట్ చేశాను, బట్ నాకు టైం అవుతుందని చెప్పి నేను ఇలాగే వీడియో తీసి మీకు ఫుటేజ్ వీడియోలో ఇలాగే పోస్ట్ చేస్తున్నాను. క్షమించాలి, ఏమనుకోకండి. అండ్ తర్వాత దర్శించుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత మరికొన్ని ఆలయాలు ఉంటాయి, అవి కూడా మీరు చూసుకుని. సో కంప్లీట్గా ఈ వీడియోలో ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ నేను క్లియర్గా చూపించాను. సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ ప్లేసెస్ అన్నీ విజిట్ చేసి చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. నా వీడియోస్ని చాలామంది రెగ్యులర్గా చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు. మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఇంకా మంచి ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేసే క్వాలిటీ వీడియోస్ తీయడానికి మోటివేషన్. సో సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి మన ట్రావెల్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీమన్నారాయణ.